అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. మనం సుమారుగా సంవత్సరంన్నర పైన ఒక ఒక పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకుని, అదే ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనే పుస్తకాన్ని సెలెక్ట్ చేసి రోజు ఒక్కొక్క ప్రవచనం పరిశీలిస్తూనే ఉన్నాం. ఇది మనకి ఇచ్చిన టాస్క్ మెహర్ పరివార్ వారు. సో ఇప్పటి వరకు మొత్తంగా 65 డిస్కోర్సెస్, చాప్టర్స్, అధ్యాయాలు అనుకోండి. అందులో ఇప్పటికి 44 కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఇది 45వది. ఈ వారం మనం పరిశీలించవలసింది, దాని తాలూకా హెడ్డింగ్ ఏంటంటే, బాబా నామకరణం పెట్టింది ఆ ప్రవచనానికి అప్హివల్. UPHEAVAL అని దానికి ఆయన హెడ్డింగ్ పెట్టారు. ఇది చాలా చిన్నది, ఓన్లీ 4 sentences, 2 paragraphs, 2 sentences in first paragraph and 2 sentences, of course complex sentences, in second paragraph. ఓన్లీ 4. చాలా చిన్నది, చాలా సంతోషమే. ఇదైనా ఇప్పుడు మనం నిర్ణీత సమయంలో కంప్లీట్ చేద్దాం. అయితే ఈ అప్హివల్ అంటే బాబా మనకు తెలుసు, బాబా ఈ అవతారంలో ఒక విశిష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అది ఏంటంటే మౌనంగా ఉండడం. ఆయన 1921-22లో తన అవతార కార్యక్రమం ప్రారంభించారు. పంచసద్గురువులతో ప్రకటితమైన తర్వాత, అవతార పురుషుడిగా ప్రకటితమైన తర్వాత తన అవతార కార్యక్రమాన్ని 1921-22 ప్రాంతంలో ప్రారంభించారు. కొన్నాళ్ళు పూణే చివరిన ఉన్న ఒక ఆశ్రమం, సదాశివ పటేల్ వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక ఆశ్రమం పెట్టి కొద్దిపాటి మిత్రులతో తన ఆశ్రయాన్ని ప్రారంభించి, అనంతకాలంలోనే బొంబాయిలోని దాదర్ పట్టణానికి వెళ్ళి అక్కడ మరికొద్ది మంది, ఎక్కువ మంది స్వచ్ఛందంగా ఆయన శిష్యర్కం చేయడానికి వచ్చిన వారితో ఒక కార్యక్రమాన్ని జరిపారు. అది చాలా కఠోరమైన కార్యక్రమం, కఠినమైన కార్యక్రమం. బీభత్సంగా బాబా తన శిష్యుల్ని అందులో తర్ఫీదు జరిగింది, అది మనకు తెలుసు. ఆ తర్వాత 22లో ఒక సందర్భంలో అహ్మద్నగర్ రావడం, అక్కడి నుండి తను వ్యవహావలి అంటే వాకింగ్ అలా వస్తూ ఇప్పుడు ఉన్న మనం మెహరాబాదు అరంగానికి గ్రామానికి దగ్గరలో ఉన్న మెహరాబాద్ నిర్ణయించిన, అది ఒక పెద్ద స్టోరీ. అయితే అక్కడ 22లో ప్రారంభించిన తర్వాత బాబా తన కార్యక్రమాలు చేసుకుంటూ ఒకానొక సమయంలో తనకి ఒక నిర్ణయం తీసుకున్నానని తన శిష్యులు చెప్పారు. 1925 జూలై 8, 9 ఆ ప్రాంతంలో 10వ తారీఖు నుండి నేను మౌనం ప్రారంభిస్తున్నాను అని చెప్పడం జరిగింది. బాబా, మీలాంటి స్వీట్, మంచి సంతోషకరమైనటువంటి సంగీతం, వీణులు విందైనటువంటి మీ తాలూకా శబ్దం, మీ మాటలు, మీ ప్రవచనాలు, మీతో సాంగత్యం మేము కోల్పోతాం మీరు మాట్లాడకపోతే, మాట్లాడమని చెప్పడం జరిగింది. దానికి బాబా ఏమన్నారంటే, నేను మాట్లాడడానికి ఎందుకు మాట్లాడాలి, బోధన చేయడానికి అని మీరు అనుకుంటున్నారా? నేను బోధించడానికి రాలేదు, మేల్కొల్పడానికి వచ్చాను అన్నారు. సరే, అర్థమైన వాళ్ళకి అర్థమైంది, అర్థం కాని వాళ్ళకి ఏదో అర్థం కాలేదు. కాబట్టి ఆ సర్వ మానవాళి అర్థం చేసుకునే విధంగా ఆయన అనేక విశ్వ కార్యక్రమాలు చేశారు, మనకు అవన్నీ తెలుసు. ఇప్పుడు ఈ పుస్తకం వరకు వస్తే, ఇందులో అప్హివల్ అని ఒక హెడ్డింగ్ పెట్టి ఆల్మోస్ట్ ఆయన ఈ మౌనం గురించి చెప్పడం జరిగింది. ఆయన ఎన్నోసార్లు చెప్పారు, ఇచ్చిపుచ్చుకోవడం అనేది మౌనంలో జరుగుతుందని. తర్వాత నేను మీ హృదయంలో మాట్లాడకుండా ఉంటే నేను భౌతికంగా కూడా మాట్లాడి ఏమి అవసరం ఉంటుంది, ఏం ఫలితం ఉంటుంది అని కూడా ఎన్నోసార్లు చెప్పారు. ఈ మౌనం గురించి ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా ఈ చాప్టర్లో మనం బాబా ఏం చెప్పాడు అనేది మనం పరిశీలిస్తున్నాం. అప్హివల్ అంటే ఇప్పుడు డిఫికల్ట్ అనమాట. అప్హివల్ టాస్క్, దట్ ఈస్ అన్ అప్హివల్ టాస్క్ అని అంటుంటాం ఇప్పుడు మనం సామాన్యంగా. ఏదో ఒక పెద్దది చెయ్యలేనిది, చేయడానికి చాలా కష్టం కలిగించేది, ఒకప్పుడు చేయడానికి అవకాశమే లేనిది, అలాంటి టాస్క్, అలాంటి
ఫలితం ఒక ప్రయత్నం మనం ఏదైనా చేస్తామో దట్ ఈస్ అన్ అప్హీవల్ టాస్క్ అంటాం. అంటే కొండెక్కినంత దాని తాలూకా అర్థం అనమాట. చాలా డిఫికల్టీ అని. అయితే ఇది డిఫికల్టీ ఏంటో దీని గురించి ఏంటో ఒకసారి మనం ఇంకా నిశ్చితంగా ఈ డిక్షనరీలు పట్టుకొని దీని తాలూకా అర్థాన్ని కానీ మనం ఆలోచించినట్టయితే అప్హీవల్ అంటే డ్రామాటిక్ చేంజ్ అండ్ సడన్ చేంజ్ అని కానీ అనేక మీనింగ్లు ఇచ్చారు. చాలా డిఫికల్టీ అని, డివాస్టేషన్ అని, తర్వాత డిస్ట్రక్షన్ అని, ఇట్లాంటివి ఎన్నెన్నో వచ్చాయి. మనకి ఏ అర్థం దీనికి యాప్ట్ అండ్ అప్రోప్రియేట్ సరైన సందర్భానుసారంగా ఎలా అర్థం చేసుకోవాలనేది మాత్రం ఇప్పుడు మన ప్రయత్నం. బాబాయ్ ఏం చెప్పారు? అప్హీవల్ అన్నారు. ఇది సైలెన్స్ గురించి చెప్పారని మనం తెలుసుకున్నాం కదా. ఇది సైలెన్స్ గురించి ఏ సందర్భంలో ఏ విధంగా ఆయన దాన్ని విశ్లేషిస్తూ మానవాళి మేల్కొల్పు కోసం ఏ విధంగా చెప్పారు అనేది మనకి ప్రస్తుత సందర్భం. కాబట్టి నేను దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బాబా చెప్పిన మౌనం మీద చెప్పినటువంటి అనేక సందర్భాల్లో అనేక విధాలుగా అనేక ప్రాంతాల్లో ఇచ్చినటువంటి సంగ్రహంగా అవన్నీ మనం గుర్తు తెచ్చుకుంటే తన మౌనం అనేది అప్హీవల్ టాస్కే. ఎందుకంటే మాటలాడగలిగి కూడా జీవితాంతం మాట్లాడకుండా ఉండడం అనేది కూడా చాలా విచిత్రమైన డ్రామాటిక్ యాక్షనే కదా. అది ఆ చేంజ్ మాట్లాడగలిగేవాడు మాట్లాడకుండా ఉండడం అనేది అది కూడా ఒక విచిత్రమైనటువంటి మార్పే. ఎందుకు చేశారో ఏం చేశారనే దానికి మన అటెన్షన్ డైవర్ట్ చేసి దాన్ని అట్రాక్ట్ చేయడానికి కోసం కూడా ఆయన మౌనం ఉపయోగపడుతుంది. ఈ విశ్వ కార్యక్రమంలో తన మౌనమే ఒక భాగం కూడాను. ప్రపంచాన్ని అందరినీ ఆకర్షించడం అనేది ఆయనకి సులువైందేమో అని కూడా మనం చెప్పుకోవచ్చు. మౌనం వహించడం వల్లే సర్వమానవాళి అటువైపు దృష్టి మరల్చి ఆయన్ని ఆయన సాంగత్యం కోసం తహతగలాడడానికి కూడా ఆయన మౌనమే కారణమేమో. రెండోది ఏంటంటే ఆయన సాంగత్యంలో తన మౌనంగా ఉన్నాడు అన్న విషయం కూడా ఎవరికి తట్టకుండా కూడాను అంతటి ఆనందాన్ని, అంతటి సౌలభ్యాన్ని, సౌకర్యాన్ని ఆయన దర్శనం ద్వారా మానవాళి పొందగలిగింది. భౌతికమైన శబ్దం సృష్టించకుండా ఆయన దర్శన మాత్రం చేత, ఆయన సంజ్ఞల చేత ఆయన అసలు మౌనంగా లేరే. ఎప్పుడున్నారు మౌనం అని మనం ఆయన నుండి కొంత దూరం వచ్చిన తర్వాత బాబా ఎన్నో మాట్లాడారు కదా, ఆయన మౌనంగా ఉన్నారంటారేటి అని చెప్తారు. అంటే ఆయన దర్శన మాత్రంలోనే మన హృదయం వికసించి పులకించి ఆయన మాటలు వింటూనే ఉంటుందన్నమాట. అంతటి ఆనందాన్ని కలిగించడానికి కోసం మాత్రమే సులువైన మార్గాన్ని ఎంచుకొని ఆయన మౌనాన్నేమో తను అబ్జర్వ్ చేశారేమో అనిపిస్తుంటుంది. ఇది డ్రాస్టిక్ అండ్ డిస్ట్రక్షన్ ఇవేవో ఎన్నెన్నో అర్థాలు డిస్ట్రీలో ఉంటాయి, సడన్ డ్రామాటిక్ ఇవన్నీ. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన కూడా ఈ చాప్టర్లో ఈ అప్హీవల్ అన్న దాంట్లో ఆయన కూడా డిస్ట్రక్షన్ అనే ఒక పదం కూడా వాడి ఆ పదంతోనే ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం ప్రారంభించారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పారో ఒకసారి పరిశీలిద్దాం. రెండు సెంటెన్సులకు 2 పారాగ్రాఫ్లు అండి, 4 సెంటెన్సులు అంతే. ఇలా చెప్తున్నారు. వెన్ అన్ ఆటమ్ ఈజ్ స్ప్లిట్, అన్ ఇన్ఫినిట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. మనకు తెలుసు ఆటమ్ బాంబులు. ఆటమ్ అనేది చాలా చిన్న పదార్థం, చిన్నది. అది స్ప్లిట్ అవుద్ది అంటే విడబడుతుంది, భాగింపబడుతుంది. అదేంటంటే బ్లాస్ట్ అయ్యి 2 అవుతుంది అనుకోండి, 2 4 అవుతాయి, 4 8 అవుతుంది, 8 16 అవుతుంది, 16 32 32 64 64 100 ఇలాగా విపరీతంగా స్ప్లిట్ అయిపోయి ఒక పెద్ద విస్ఫోటాన్ని సృష్టించి అక్కడ ఉండే పరిసర ప్రాంతాలన్నిటికీ డిస్ట్రక్ట్ చేస్తుంది. డిస్ట్రక్షన్ అంటే శుభ్రం ధ్వంసం చేసేస్తాయి అనమాట. ఆ యాటం ఎక్కడైనా పడిందంటే అది ఇన్యూమరబుల్, లెక్కకు దొరకనన్ని భాగాలుగా విభజింపబడి ఆ ప్రాంతం అంతా కూడా విస్ఫోటంతో ఒక పెద్ద ప్రకంపనంతో శుభ్రంగా ధ్వంసం అయిపోతుంది. ఆటం తాలూకా నేచర్ చెప్తున్నారు. వెన్ అన్ ఆటమ్ ఈజ్ స్ప్లిట్ ఇన్, అన్ ఇన్ఫినిట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. ఏంటవుద్దట అలా స్ప్లిట్ అయ్యి విస్ఫోటం ఎప్పుడు వస్తుంది? పెద్ద శక్తి, పెద్ద శబ్దం, పెద్ద పొగ, పెద్ద ఉష్ణోగ్రత అంతా. మనకు తెలుసు కదా యాటమ్ ఎంత డిస్ట్రక్షన్ చేస్తుందో, ఎంత శక్తిని తయారు చేస్తుంది. ఎందుకంటే యాటంతోనే ఇప్పుడు మన ఎనర్జీ కూడా, అంటే కరెంట్ కూడా యాటంతోనే వస్తుంది తెలుసు కదా మనకి.
ఏంటంటే మనకు వస్తున్న మనం ఈ ఈ కరెంట్ ఈ విద్యుత్తో ఎన్నెన్ని పనులు చేస్తున్నామో అది అటమిక్ ఎనర్జీ. అది థర్మల్ ప్లాంట్ అని మనకు తెలుసు కదా. థర్మల్ ప్లాంట్ నుండి కరెంట్ ఉద్భవిస్తుంది. కరెంట్ ఏమో మనం తయారు చేసుకుంటాం. ఆ కరెంట్ ఎలా వస్తుందంటే ఆటమిక్ ఎనర్జీ వల్లే వస్తుంది. అది స్ప్లిట్ అయ్యి ఒక శక్తిని, ఒక విధమైనటువంటి పెద్ద శక్తిని అది ప్రసరింప చేయబడుతుంది అనమాట. యాటమ్ బ్లాస్ట్ అయినప్పుడు, స్ప్లిట్ అయినప్పుడు, ముక్కలవుతున్నప్పుడు. అది సిమిలర్లీ ఇక్కడ అసలు విషయం చెప్తున్నారు బాబా. సిమిలర్లీ వెన్ మై సైలెన్స్ ఈజ్ బ్రోకెన్ అండ్ ఐ అట్టర్ ది వర్డ్, ఇన్ఫినిట్ విజ్డమ్ విల్ బి రిలీజ్డ్. అది ఎనర్జీ. అక్కడ ఎనర్జీ ఏంటంటే శక్తి. అయితే ఈయన ఏమన్నారంటే, నేను ఎప్పుడైతే నా మౌనాన్ని విరమిస్తానో, విరమించిన వెంటనే అక్కడ యాటమ్ స్ప్లిట్ అయితే ఎలాగ ఎనర్జీ వస్తుందో, నా గొంతుకు నుండి శబ్దం వచ్చిన వెంటనే ఒక పెద్ద శక్తి ఉద్భవిస్తుంది. శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ శక్తి ఏంటి? దట్ ఈస్ విజ్డమ్. ఇన్ఫినిట్ విజ్డమ్ విల్ బి రిలీజ్డ్ అన్నారు. అనంతమైనటువంటి జ్ఞానం దాని నుండి ఆ శబ్దం నుండి ప్రసరింపబడుతుంది. ఆయన మౌనము విడనాడినప్పుడు యాటమ్ స్ప్లిట్ అయితే ఎట్లా అయితే శక్తి ఉద్భవిస్తుందో, నేను మౌనం విరమించినప్పుడు ఆ విరమించిన సమయంలో నేను ఉచ్చరించినటువంటి మాట ఒక పెద్ద విస్ఫోటంగా వస్తుంది. ఒక పెద్ద ప్రళయంలాగా కాదు, ఒక పెద్ద శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తి ఏంటంటే మానవ హృదయంలో ఒక జ్ఞానాన్ని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ అంటే ప్రసరింప చేస్తుంది. అంటే అక్కడ యాటంలో ఉండే శక్తి బాబా మౌన విరమంలో ఉండే ఒక విజ్డమ్ అనే శక్తి. విజ్డమ్ అంటే జ్ఞానం. జ్ఞానమైన అనంతమైనటువంటి జ్ఞానం ఉద్భవిస్తుంది అని చెప్పారు. అదే ఫస్ట్ పారాగ్రాఫ్ 2 సెంటెన్స్లు. వేర్ అన్ ఆటమ్ ఈజ్ స్ప్లిట్, an infinite amount of energy is released. That is first sentence. Similarly, when my silence is broken and I utter the word, infinite wisdom will be released. అక్కడ విస్ఫోటం అయిన తర్వాత శక్తి ఉద్భవించి ఆ శక్తిని ఏ విధంగా మానవుడు ఉపయోగించుకుంటే ఆ విధంగా అది డిస్ట్రక్షన్ ఒత్తిన ధ్వంసం చేయడానికి ఉపయోగించుకుంటే ధ్వంసం అయిపోద్ది. ఆ పరిసర ప్రాంతాలన్నీ పాడైపోతాయి. మానవాళి నశిస్తుంది. కొన్ని జనరేషన్స్ అన్నిటి కూడా అంగవైకల్యంతో, ఇప్పుడు జపాన్లో నాగసాకి అండ్ హిరోషిమాలో బాంబ్ బ్లాస్ట్ అయింది కదా, అట్లాగనే ఇక్కడ హవాయిలో పెరల్ హార్బర్లో జర్మన్స్ వచ్చి పేల్చేయడం వలన ఇక్కడ కూడా ఆటం ఉద్భవించింది. కాబట్టి ఆ ప్రాంతాలు ఇప్పటి వరకు కూడాను మానవాళి అంగవైకల్యంతో జన్మించడం, అనేక విధమైనటువంటి పంటలు నశించిపోవడం, ఎంత సైన్స్ డెవలప్ అయినా దాన్ని ఇంకా బాగు చేయలేకపోతున్నాయి. అంటే అది డిస్ట్రక్షన్కి వాడినటువంటిది యాటమ్. అదే సఖ్యత, అదే సామాన్యమైన ఉపయోగపడే విధంగా మనం మలుచుకుంటే విద్యుత్తు, దాంతో ఎన్నెన్నో మంచి పనులు కూడా చేయొచ్చు. కాబట్టి అట్లనే ఇప్పుడు దానికి శక్తి అక్కడ ఉద్భవించిన శక్తిని తీసుకోమన్నారు. శక్తిని తీసుకోవాలి మనం. శక్తిని బాబా ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, తాను మౌనం విరమణ చేసినప్పుడు నా నుండి వెలువడినటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం ఒక బ్లాస్ట్ లాగా, అది కూడాను ఒక విస్ఫోటం లాగా. ఏంటంటే అంతవరకు మానవుడి తాలూకా ప్రవర్తన, అజ్ఞానంలో సంచరిస్తున్నటువంటి ఆ తీరుని ఒక్కసారి మార్చి అనంతమైనటువంటి జ్ఞానంతో ఆయన హృదయం దైవ సాన్నిధ్యానికి అంకితం అవుతుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బాగానే ఉంది. కానీ మా బాబా ఎప్పుడు మౌనం విరమించాడైనా? విరమించలేదు కదా. నేను విరమిస్తే అని చెప్పాడు. విరమించాడా? మరి విరమించలేదు కదా. విరమించాడు. ఎప్పుడు విరమించాడు? మనం భౌతికంగా చూస్తే విరమించలేదు. ఆయన ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఈ సర్వ ప్రపంచం 7-8 సార్లు ఈ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరిగినప్పటికీ కూడా ఎప్పుడు కూడా తన మౌనం ఒక శబ్దాన్ని తన గొంతు నుండి సృష్టించలేదు. మౌనం విరమించలేదు. మరి నేను మౌనం విరమిస్తే మరి మీ విజ్డమ్ అంతా మరి విజ్డమ్ ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చాడా? ఇచ్చాడు ఖచ్చితంగా. ఎందుకు ఇచ్చాడు? ఆయన అనేకసార్లు చెప్పాడు. యథార్థమైన వస్తువులన్నీ ఇచ్చిపుచ్చుకోవడం మౌనంలోనే జరుగుద్ది. మనం ఇచ్చిపుచ్చుకున్నాం కదా. ఆయన ప్రేమని మనం పొందడానికి కోసం ఆయన దగ్గరికి చేరడం జరిగింది. ఆయన ఎన్నుకున్న విధంగా మనం ఆయన నుండి అనంతమైనటువంటి ఈ జీవిత లక్ష్యమైనటువంటి భగవత్ సన్నిధానం కోసం కావలసినటువంటి ఆ జ్ఞానాన్ని సంపాదించగలిగాం. అంతటి శక్తిని మనం సంపాదించగలిగాం. అనంతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాం. భౌతికమైన ఆనంద సంపదలు, ధనధాన్యాలు కాదు ముఖ్యంగా,
మన మనసుకు కలిగినటువంటి ఆ అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని మనం పొందగలిగాం కదా. కాబట్టి అది ఎలా పొందగలిగాం? ఆయన మన హృదయంలో ఆయన మందిరం ఉంది కాబట్టి, మన హృదయమే ఆయన మందిరం కాబట్టి, ఆ మందిరం నుండి వెలువడినటువంటి ప్రతి విషయాన్ని మనం గ్రహించగల శక్తి ఆయనకి మనకు ప్రసాదించాడు కాబట్టి, ఆ శక్తిని మనం అనుభవిస్తున్నాం కాబట్టి, ఆ శక్తి అనంతమైనటువంటి జ్ఞానం కాబట్టి, ఆ జ్ఞానాన్ని పొంది ఆయన సాన్నిధ్యంతో మనం ఎంతో మురిసిపోయి ఆ భగవత్ స్థానాన్ని గ్రహించి భగవంతుల్లో కలవడానికి కోసం మనం ప్రయత్నంలో పొందేటటువంటి ఆనందమే విస్ఫోటం. అదే విజ్ఞానం. ఆ విజ్ఞానాన్ని పొందగలిగినటువంటి శక్తి ఆయన మౌనంలోనే ఆయన మాటను వినగలిగినటువంటి అదృష్టాన్ని మనం కలిగించాడు కాబట్టి దిస్ ఈజ్ ఎ డ్రామాటిక్ చేంజ్. మంచి ఇది 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 ఆశ్చర్యకరమైనటువంటిది, కష్టతరమైనటువంటిది, డిస్ట్రక్షన్ కాదు ఇక్కడ, అది విస్ఫోటం. దాని ద్వారా మనకి ఆ జ్ఞానబోధ జరిగింది అని ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి. When an atom bomb strikes, the earth it causes vast devastation. ఇది ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ పారాగ్రాఫ్ మనకి ఇంతవరకు మనం చెప్పుకుందే. When an atom bomb strikes, the earth it causes vast devastation. ఆటం బాంబు గాను భూమిని తాకింది అంటే ఏమవుద్ది? భూమి ఆటం బాంబు భూమిని తాకిందంటే ఏమవుద్ది? ఇట్ కాజెస్ వాస్ట్ డెవాస్టేషన్. ప్రళయం ఏర్పడుతుంది. ఆ భూమిని తాకినట్టునే భూమి అంతా వణికిపోద్ది, ప్రకంపనలతో స్థిరమైపోద్ది. ఆ బ్లాస్ట్ చెవులు బద్దలైనటువంటి శబ్దంతో ఆ ప్రాంతం అంతా కూడాను గడగడల వణికిపోయి ప్రకంపనలు వచ్చి ఎర్త్క్వేక్ మాదిరిగా భూ ప్రకంపనల్లో ఎట్లయితే వస్తాయో అట్లా వచ్చి కంప్లీట్ డెవాస్టేషన్, సర్వనాశనం అయిపోతుంది అన్నమాట. డిస్ట్రక్షన్, డివాస్టేషన్ అంటే పూర్తి ప్రళయం వచ్చేస్తుంది. ఎప్పుడు? బాంబ్ బ్లాస్ట్ అయితే. ఆ బాంబు ఏమో ఎర్త్కి స్ట్రైక్ అయినప్పుడు, అంటే భూమండలాన్ని తాకినప్పుడు అక్కడున్న శబ్దంకి పూర్తిగా విధ్వంసం అయిపోద్ది ఆ పరిసర ప్రాంతాలంతా. దట్ ఈజ్ అబౌట్ బాంబ్ బ్లాస్ట్. అదే ఆయన చెప్పాడు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఆయన చెప్పింది ఏంటి? when the word I utter strikes the universe, there will be great material destruction. అక్కడ భూమిని తాకిన వెంటనే ఆ పరిసర ప్రాంతాలు, పంట భూములు, మానవాళి, జంతుజాతి ప్రాణం అంతా పోయి, ప్రాణం అంటే జంతు ప్రాణమే కాకుండా వృక్ష సంపదలు అన్నీ పూర్తిగా సర్వనాశనం అయిపోయి డిస్ట్రక్షన్ అయిపోద్ది. పూర్తిగా ప్రళయం వచ్చి పాడైపోద్ది అనమాట. అలాగనే నేను గనక నేను ఎప్పుడైతే ది వర్డ్ ఐ అట్టర్, నేను ఒక మాటని, నేను ఒక శబ్దాన్ని ఇచ్చినట్టయితే ఇట్ స్ట్రైక్స్ ది యూనివర్స్. ఇది కూడాను యూనివర్స్ అంటే సృష్టికి తాకి ఏముంది? దేర్ విల్ బి గ్రేట్ మెటీరియల్ డిస్ట్రక్షన్. ఇక్కడ అది అర్థం చేసుకోవాలి. డిస్ట్రక్షన్ అవుద్ది, అది డిస్ట్రక్షన్. ఏంటది? బాంబు ఎర్త్కి తాకినప్పుడు ఏం డిస్ట్రక్షన్ అవుద్ది? ఓన్లీ భౌతికమైనటువంటి విషయాలన్నీ ప్రళయంలో కొట్టుమిట్టు, అంటే భౌతికమైన జీవరాశి, భౌతిక అస్తిత్వం, ఆ భూమి, ఆ పంటలు, ఆ మానవాళి, జంతుజాతి ఇదంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. నేను మాట్లాడింది ఏంటవుద్ది? నేను మాట్లాడింది కూడా ఆ విధంగానే మెటీరియల్ డిస్ట్రక్షన్ అయ్యింది కూడా. when the word I utter strikes the universe, there will be great material destruction. ఇక్కడ కూడా మెటీరియల్ డిస్ట్రక్షన్, అక్కడ మెటీరియల్ డిస్ట్రక్షన్, కామన్ సబ్జెక్ట్ అదే. అక్కడ కూడా ఈ పూర్తిగా జీవం అన్నీ సర్వనాశనం అయిపోతుంది. అన్ని వస్తువులు మరి అచేతన అనమాట. అచేతన జీవరాశి అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. నేను మాట్లాడినప్పుడు కూడా ఆ భౌతికమైనటువంటి నీ వ్యామోహాలు, నీ ఉద్రేకాలు, నీ ఉత్సాహాలు అన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో ఇమ్మెటీరియల్, దట్ ఈస్ ఆల్సో ఫినైట్ ఓన్లీ. ఒక పరిమితమైన ఈ జగత్తంతా కూడా పరిమితమైంది కాబట్టి ఈ జగత్తుకి మీద నీకు వ్యామోహం చెడిపోతుంది, విరక్తి కలుగుతుంది. కాబట్టి నేను చేసింది కూడా డిస్ట్రక్షనే. బట్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ ది మెటీరియల్ డిస్ట్రక్షన్. నేను కూడా ఈ భౌతిక జగత్తునే నేను విధ్వంసం చేస్తున్నాను. ఆటం బాంబు ఎలాగైతే భూమిని తాకినప్పుడు భౌతికంగా కనిపించినటువంటి వస్తువులన్నిటి కూడాను ఇవి కూడా అశాశ్వతమైనవి కాబట్టి అశాశ్వతమైనవన్నిటిని అది ఎలా పాడు చేస్తుందో
బాంబు కూడా, నా వర్డ్ కూడా ఇట్ ఈస్ ఈక్వల్ టు atom bomb, and this also destruction the entire world మెటీరియల్ డిస్ట్రక్షన్. దిస్ ఇస్ ఆల్సో మెటీరియల్ డిస్ట్రక్షన్. అది మెటీరియల్ డిస్ట్రక్షన్ అయిందనుకోండి, ఏమొస్తుంది మీకు? స్పిరిచువల్ డిస్ట్రక్షన్ కదా. ఓ ఇదంతా అల్పమైనప్పుడు అధికమైనది ఏదో నీకు కనిపిస్తే కదా అల్పమైంది డిస్ట్రక్షన్ అవుతుంది. అధికమైందేదో నీ జ్ఞానంలో నీకు స్పృశించినప్పుడు మాత్రమే ఇది అల్పమైంది అని గుర్తెరిగి దీన్ని విడనాడి విసర్జించి ఆ అధికమైనటువంటి దైవీ సాన్నిధ్యం కోసం నువ్వు ప్రయత్నించడానికి జరుగుద్ది అని చెప్పడం అనమాట దీని ఉద్దేశం. ఏం చెప్పారు? సిమిలర్లీ, వెన్ ది వర్డ్ ఐ అట్టర్ స్ట్రైక్స్ ది యూనివర్స్ అండ్ దెర్ విల్ బి ఎ గ్రేట్ మెటీరియల్ డిస్ట్రక్షన్. బట్ ఇక్కడ చెప్తున్నారు మెటీరియల్ డిస్ట్రక్షన్ అవ్వడం వల్ల దాని ఫలితం ఏంటి? బట్ దెర్ విల్ ఆల్సో టేక్ ప్లేస్ ఎ ట్రెమెండస్ స్పిరిచువల్ అప్హెవిల్. అది స్పిరిచువల్ అప్హెవిల్. ఇది డిఫికల్ట్ అయినప్పటికీ ఆ ఆధ్యాత్మికం, ఆ భగవత్ పదార్థం అనేటటువంటి కష్టతరమైనటువంటి పనిని నువ్వు జయించడం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? నా మాట విన్నప్పుడు, అంటే నా మాట నువ్వు వినగలిగినప్పుడు, అంటే నా మాట వినగలడం అంటే అది రియల్ థింగ్ నీకు పొందగలిగినప్పుడు. రియల్ థింగ్స్ విల్ బి గివెన్ అండ్ టేకెన్ ఓన్లీ ఇన్ సైలెన్స్ అన్నారు కదా. యథార్థమైన పదార్థాలని ఇచ్చిపుచ్చుకోవడం మౌనంలోనే జరుగుద్ది అన్నారు. ఆ యథార్థమైన పదార్థం ఏంటి? దైవీ పదార్థం. గాడ్ ఎలోన్ అని మనం చదువుకున్నాం కదా, కిందిటి చాప్టర్లో మనం పరిశీలించాం కదా. గాడ్ ఎలోన్ ఈజ్ అని. ఆ గాడ్ ఎలోన్ ఈజ్ అని అనుభవపూర్వకంగా ఆయన శబ్దం, ఆయన హృదయంలో కలిగించినటువంటి ఆ శబ్దం, ఆ హృదయ శబ్దం అనే మేల్కొల్పు కలిగినప్పుడు నువ్వు భగవంతుడు ఆ స్పిరిచువల్ అప్హీవల్, నువ్వు ఆ కష్టతరమైనటువంటి ఆ ఆధ్యాత్మిక మార్గాన్ని, ఆధ్యాత్మిక ధ్యేయాన్ని నువ్వు పొందగలవు అని చెప్తున్నారు. అంతటి జ్ఞానాన్ని పొందగలవు. దట్ ఈస్ ది సిచ్యుయేషన్ వేర్ యూ కెన్ బికమ్ వన్ విత్ గాడ్. నువ్వు ఆ సిచ్యుయేషన్లో మాత్రమే నువ్వు భగవంతుడిలో ఐక్యం పొందగలవు. కాబట్టి నా మేల్కొలుపుకి ఎదురు చూడు. నీ హృదయంలో కలిగించినటువంటి ఆ విస్ఫోటాన్ని అర్థం చేసుకో. ఆ అర్థం చేసుకొని ఈ భౌతిక జగత్తుని నువ్వు విసర్జించు. ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచరించు. అదే నా మార్గము, అదే నా ధ్యేయం అని చెప్పి బాబా చెప్పడం జరిగింది. మనం ఈ చాప్టర్ ఈ విధంగా విశ్లేషణ చేసుకుంటూ ముగిస్తున్నాం. మళ్ళీ వచ్చేవారం 46వ చాప్టర్ చెప్పుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి